తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం చాలా కీలకమైన అంశాలు చర్చకు రాబోతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే కేంద్ర క్యాబినెట్కి సంబంధించి ఈ మంత్రుల పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అని చెప్పేసి, మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి మరిన్ని కేంద్ర మంత్రి పదవులు ఏమైనా సరే వరించనున్నాయా, లేకపోతే ఇంకేమైనా సరే వేరే వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వీటితో పాటుగా మరో కీలకమైన అంశం, వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్ తాజాగా ఆయన్ని తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో దాన్ని ఎలా చూస్తున్నారు అనే అంశాలు మనతో చర్చించడానికి టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ అఫ్సర్ గారు. అఫ్సర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ముందుగా ఈ కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి ఏంటి అని చెప్పేసి దాని మీద బాగా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఏమైనా రాబోతున్నాయా, లేకపోతే ఉన్నవారికి ఇంకా వాళ్ళకి కాకుండా కొత్తగా ఇంక వేరే వాళ్ళకి ఏమైనా వరించనున్నాయా, ఏమైనా అవకాశాలు ఏ మేరకు ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్, ఇప్పటి వరకు వార్తాపత్రికల్లో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్పితే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అధికారికమైన ధృవీకరణ ఇంతవరకు లేదు. కాకుంటే రకరకాల వార్తలు స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. రైట్. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వాళ్ళందరినీ అందుబాటులో ఉండమని చెప్పని భారతీయ జనతా పార్టీ ఎంపీలకి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, భారతీయ జనతా పార్టీ పెద్దలు సూచించారు అని చెప్పని ఈరోజు వార్తాపత్రికలో ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. ఇదే క్రమంలో కొందరు మంత్రుల పనితీరు పట్ల ప్రధానమంత్రి గారు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పని, ఆయన ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వారి పనితీరు లేదు అని చెప్పని. ఓకే. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీక్ దగ్గర నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాను కోరుతూ జరుగుతున్న ఆందోళనలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారి డిస్క్రిప్షన్, మంత్రివర్గంలో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తప్పించాలి, మళ్ళీ ఎవరిని తీసుకోవాలి అనేది వారి డిస్క్రిప్షన్. కరెక్ట్. పైగా ఇవాళ 12 సంవత్సరాల పాలనా కాలాన్ని పూర్తి చేసుకొని పార్టీ పట్ల, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల సామర్థ్యం పట్ల వారికి ఒక స్పష్టత ఉంది, ఎవరిని ఏ పొజిషన్లో ఉంచుకోవాలి అనేది. ఇదే క్రమంలో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి అనేది కూడా వారికి ఒక స్పష్టత ఉంది. ఓకే. కాబట్టి కొందరికి పాలనా బాధ్యతలు తప్పించి వారిని పార్టీ కార్యకలాపాల్లో ఎంగేజ్ చేయబోతా ఉన్నారు అని చెప్పని, ఇంకొందరిని మంత్రులుగా కొత్త బృందాన్ని తీసుకోబోతున్నారు అని చెప్పని రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నదైతే వాస్తవం. రైట్. ఇదే క్రమంలో ఇవాళ మా పార్టీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. అవును, మేము కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి, కీలక భాగస్వామి. ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయి కాబట్టి, ఎన్డీఏ పార్టీలు కలిసిమెలిసి ప్రభుత్వంలో పనిచేస్తున్నాయి కాబట్టి, రైట్, ఆల్రెడీ మా పార్టీ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు, మినిస్టర్ ఫర్ స్టేట్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొనసాగుతున్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా ఏదైనా ప్రాతినిధ్యం దక్కే ఆస్కారం ఉందా అని చెప్పని వార్తలు వస్తున్నాయి. రైట్. ఇదే సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయినా సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 లోక్సభ సభ్యులు కలిగి ఉన్నా సరే జనసేన పార్టీకి ఇంకా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పింపబడలా. ఎస్. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికైన 3 లోక్సభ సభ్యుల్లో ఒక రకంగా మాట్లాడుకుంటే 3లో కన్నా జూనియర్ శ్రీనివాస్ వర్మ గారు, వారికి సహాయ మంత్రి పదవి దక్కింది. కానీ పాలనాపరంగా చూసుకుంటే పురంధరేశ్వర గారు గతంలోనే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించున్నారు. అలాగే సీఎం రమేష్ గారు గతంలోనే 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి ఇవాళ లోక్సభకి మళ్ళీ తిరిగి ఎన్నికై ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో బహుశా సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి భారతీయ జనతా పార్టీలో కూడా ఏదైనా మార్పు చేర్పులు జరగడానికి ఆస్కారం ఉందా, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నది వాస్తవం. కరెక్ట్. సహజంగా ఒక ఎన్నికల అభ్యర్థిత్వాల ఖరారు సందర్భంగా కానీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న సందర్భంగా కానీ, మంత్రివర్గ కూర్పు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా కొన్నాళ్ళు ఈ స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. అంతిమంగా అంటే ఎవరిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించబోతున్నారు అనేది మీడియాలో లిస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ సస్పెన్స్కి తెరపడుద్ది. అవును. అయితే ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాల ప్రకారం మాట్లాడుకుంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి
ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు పురుషులే ఉన్నారు. ఓకే. ఈసారి మహిళలకు పెద్ద పెట్టేస్తాం. ఇటువంటి క్రమంలో మహిళా ప్రాతినిధ్యానికి ఆస్కారం కలిగిస్తారు అని చెప్పని కూడా ఒక వార్త వస్తుంది. అవును. అలా మహిళా ప్రాతినిధ్యం కనుక కల్పింపబడే పక్షంలో ప్రధానంగా అవకాశం దక్కించుకోవడానికి ఉన్న ఇరువురు పోటీదారులు, ఒకరు దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు, అవును. 2 డాక్టర్ బైరెడ్డి శబర్ గారు. అవును. బైరెడ్డి శబర్ గారు వచ్చేటప్పటికి రాయలసీమ ప్రాంతం ఆల్రెడీ ఇక్కడ సహజంగానే సామాజిక వర్గ కూర్పు గురించి కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆల్రెడీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు సామాజిక వర్గంలోనే పురంధరేశ్వర్ గారు కూడా ఉంటారు. అవును. రెండు పార్టీలుగా చూస్తారా, లేదు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్న సామాజిక వర్గ ప్రాతిపదికన గనక ఎంపిక జరిగిన పక్షంలో రాయలసీమ ప్రాంతం మహిళ, అలాగే రెడ్డి సామాజిక వర్గం ఉన్నత విద్యావంతురాలు, ఇవాళ ఆమె మాట్లాడుతున్న స్పందిస్తున్న తీరు చూసినప్పుడు ఆమె ఏజ్ గ్రూప్ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు యువతకి ప్రాధాన్యత కల్పించే క్రమంలో శబరి గారికి అవకాశం దక్కడానికి ఆస్కారం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఓకే. ఇదే క్రమంలో పనితీరు ప్రాతిపదిక మీద ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ప్రధానమంత్రి గారు మొత్తం క్యాబినెట్లో ఉన్న సహాయ మంత్రుల పనితీరుని మదింపు చేయించితే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు టాప్లో వారికి రిపోర్ట్ వచ్చింది అని చెప్పని కూడా వార్త విన్నాం మనం. ఓహో. అంటే ఇటువంటి క్రమంలో ఒకవేళ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పనితీరు ప్రాతిపదికగా ఆయన పనితీరు ఏ విధంగా ఉంది అనేది గుంటూరు పార్లమెంటు పరిధిలో తెలుస్తుంది. ఆయన ఎన్ని నిధులు సాధించగలుగుతూ ఉన్నారు, ఎంత వేగంగా స్పందిస్తూ ఉన్నారు, ఎంత అందుబాటులో ప్రజలకు ఉంటున్నారు అనేది ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో అటువంటి మచ్చలేని నాయకులకి మళ్ళీ మరింత మెరుగైన అవకాశాలు కల్పించాలి అని చెప్పని కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో భావించిన పక్షంలో వారిని సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా కూడా ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంది. లేదు ఇండిపెండెంట్ అంటే సహాయ మంత్రిగా కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటాయి కొన్ని, వాళ్ళు ఏ కేబినెట్ మినిస్టర్కి రిపోర్ట్ చేయవసరంలా. ఓకే. అటువంటి ఇండిపెండెంట్ ఛార్జీ బాధ్యతలు కూడా అప్పచెప్పడానికి ఆస్కారం ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఒకటైతే వాస్తవం, కేంద్ర మంత్రివర్గంలో జరిగే ఈ మార్పు చేర్పులు గనక వాస్తవం అయితే ఆ మార్పు చేర్పుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ జనసేన పార్టీ నుంచి 2 లోక్సభ సభ్యులు ఉన్నారు. ఆ 2లో వలభనేని బాలశౌరి గారు సీనియర్ సభ్యుడు. మేబీ ఒకవేళ ఆయనకి గనక అవకాశం కల్పించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న పక్షంలో డెఫినెట్గా మరి కోస్తా ప్రాంతంలో ఆల్రెడీ ఇప్పటికీ రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, బాలశౌరి గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు డెఫినెట్గా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే ఏమవుద్ది, బీసీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఫార్వర్డ్ క్యాస్ట్ అవుతారు. అటువంటి అప్పుడు ఎస్సీని కన్సిడర్ చేస్తారా? కాబట్టి ఏంటంటే లేదు, దేశాన్ని యూనిట్గా తీసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి వేరే ఇంకేదైనా ఒక ప్రాంతంలో అకామిడేట్ చేసేటప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీ సామాజిక వర్గం బీసీ ఈ ఈక్వేషన్స్ మెయింటైన్ అవడం సాధ్యం కాదు. కాబట్టి దేశాన్ని యూనిట్గా పరిగణలోకి తీసుకొని ఈ సామాజిక సమతుల్యత మెయింటైన్ చేస్తారు. కాబట్టి బహుశా రాష్ట్రంలో నేను అనుకోవటం, నాకున్న అవగాహన మేరకు అటువంటి మార్పు చేర్పులు జరిగే ఆస్కారం ఉంటే మాత్రం రాయలసీమ ప్రాంతం నుంచి అందులో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా బైరెడ్డి శబర్ గారికి దక్కడానికి ఆస్కారం ఉంది. అదే క్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రమోషన్ దక్కడానికి ఆస్కారం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంకొక 15వ తారీఖు రోజు దీని గురించి ఒక నిర్ణయం వస్తే అంటున్నారు. ఎందుకంటే సహజంగా మనందరం సెంటిమెంట్లు, ఎమోషన్స్ ఫాలో అవుతుంటాం. మరి రేపు ఎల్లుండి అమావాస్య తిథులు ఉంటున్నాయి. కాబట్టి బహుశా 15వ తారీఖు రోజు దానికి సరైన ముహూర్తంగా పరిగణలోకి తీసుకోవచ్చు. అలా తీసుకున్న క్రమంలో మేబీ మనం ఊహించిన విధంగానే, మనం ఆశించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడున్న కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి అదనంగా మరిన్ని మంత్రి పదవులు దక్కడానికి ఆస్కారం ఉందని చెప్పని భావిస్తున్నాను నేను. వస్తాయని మనం కూడా ఆశిద్దాంలేండి. రాజేష్ గారు, దాని తర్వాత చూస్తే వైసీపీ అధికార ప్రతినిధి అంటే ఈ నాగార్జున యాదవ్, ఆయన మాటలు ముఖ్యమంత్రి అని కదండి, పక్క రాష్ట్రమా ఏ రాష్ట్రం అని కాదు, ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ పదాలు అసలు నిజంగా ఉచ్చరించడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటాయి. కనీసం ముందు ఆ కుర్చీ కన్నా విలువ ఇవ్వాలి కదా. మరి మా తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా,
మా తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ రకంగా ఇచ్చేస్తారన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని మాట్లాడినప్పుడు ఏ ఒక్క తెలంగాణ వాళ్ళు కూడా దానిపైన ఖండించలేదు, మాట్లాడలేదు. చివరికి వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఏ రకమైన మాటలు మాట్లాడారు, అటువంటి ఆయన కూడా దానిపైన ఎక్కడ స్పందించలేదు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే సెలెక్టివ్ అమ్నీషియా అని చెప్పని ఒక వ్యాధి ఉంది. మనకు కావాల్సినవి గుర్తుంటాయి, మనకు అవసరం లేని మర్చిపోతాం మనం. ఓకే, కన్వీనియంట్గా. అలాగే అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రాంతీయపరమైన ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసే వ్యక్తులు, శక్తులు కొందరు ఉన్నారు. రాజకీయంగా వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళు లబ్ధి చేకూర్చాలి అనుకుంటున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారి ఎజెండా, వారికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధమైన ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే ఇవాళ చాలా కీలకమైన అంశం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన వాస్తవంగా తేనెతుట్టిని కదిలించింది ఆయన. అవును, ఆయన ఒక వ్యాఖ్య చేస్తే ఆ వ్యాఖ్య పట్ల స్పందించిన జనసేన శ్రేణులు ఆయన మీద కేసు ఫైల్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు మీరు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో ఒక ఫిర్యాదు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కేసు తీసుకుంటారు. అవును. లేకుంటే తర్వాత దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసును క్లోజ్ చేయొచ్చు. రైట్. కానీ ఒక ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళినప్పుడు మేము తీసుకోము అని చెప్పని అనరు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యల పట్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని ఎవరెళ్ళి ఫిర్యాదు చేసినా కేసు తీసుకుంటారు. కానీ ఆ తీసుకున్న కేసుని ప్రభుత్వాలు, పాలకులు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారన్న దాని మీద బేస్ అయ్యి రెస్పాండ్ అయితే ప్రభుత్వాలకు దురుద్దేశాలు ఆపాదిస్తే అర్థం చేసుకోవచ్చు. రైట్. అసందర్భంగా ఆ అంశాన్ని ప్రస్తావించింది ఈయన. ఈ అంశం పట్ల వాళ్ళు ఈయనకు చేతనైన రీతిలో ఈయన స్పందిస్తే వాళ్ళకి చేతనైన రీతిలో వాళ్ళు స్పందించారు. రైట్. ఇక్కడ కేసులు రిజిస్టర్ కాల, అంటే ఆ కేసులు ఏదో ప్రోగ్రెస్ అయ్యి ఈయన అరెస్ట్ చేయడానికి ఎవరు రాలా. అవును, ఏమి జరగల. అవును. ఈయన అరెస్ట్ చేయండి అని ఏ ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇవ్వాలా. ఏమి ఇవ్వకుండానే ఎంత హంగామా చేశారో చూసాం మనం. అవును. పచ్చి బూతులు ఏ విధంగా వాడారో చూసాం మనం. ఆఖరికి ఆ తర్వాత కేవీ రెడ్డి అని ఒక అతను. ఈ క్రమంలో నిన్న నాగార్జున యాదవ్ ఇష్యూ జరిగింది. నాగార్జున యాదవ్ వైసీపీ అధికార ప్రతినిధి. నాకు తెలిసి అతను చదువుకున్న వ్యక్తే. అవును. పైగా యంగ్స్టర్, రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్తు ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి. ఇవాళ ఆ ఏజ్లో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు రాబోయే ఒక 2-3 దశాబ్దాలైనా సరే తాము రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటారు, మంచి స్థాయి అందుకోవాలని చెప్పని ఆశిస్తారు. అటువంటి వ్యక్తులు మీడియా ముందు ఇవాళ మీడియాలో మాట్లాడాలని కొన్ని లక్షల మందికి ఆశ ఉంటుంది, కానీ కొద్దిమందికి అవకాశం దక్కుతుంది. అలా అవకాశం దక్కిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. అవును. ఇవాళ మీడియా ముందు మాట్లాడే ఆస్కారం నీకు దక్కింది కాబట్టి అని చెప్పని ఆ కెమెరా ముందు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఇది ఆ క్షణాన నువ్వు మాట్లాడే మాటలు ఆహా నేను చాలా గొప్పగా ఫ్యాన్సీగా మాట్లాడానని చెప్పని నీకు అనిపించవచ్చు, కానీ ఆ మాటలు వింటున్న వ్యక్తులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. కరెక్ట్. అదే ఇంపార్టెంట్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు, ఈ మాత్రపు అవగాహన లేకుండానే కెమెరా ముందుకు వస్తున్నారా? ఒక పార్టీ ఒక అధికార ప్రతినిధిగా ఒకరు నియమించుకుంటుంది అని అంటే దాని పోయే వాళ్ళని తీసుకొచ్చి పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించుకోరుగా. ఇవాళ మా పార్టీ ఉంది, మా పార్టీలో 135 మంది శాసనసభ్యులు ఉన్నారు, కానీ 10 మంది జాతీయ అధికార ప్రతినిధులు, 15 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు ఉన్నాం. అంటే ఇవాళ ప్రతి 9 మంది శాసనసభ్యులకి ఒక అధికార ప్రతినిధి ఉన్నాం మేము. ఆ రేషియోలో ఉన్నారు. అంటే ఇవాళ 9 మంది శాసనసభ్యులు మాట్లాడే దానితో సమానంగా ఒక అధికార ప్రతినిధిని పార్టీ పరిగణిస్తున్నప్పుడు ఎంత బాధ్యతతో మాట్లాడాలి, ఎంత సంస్కారంగా మాట్లాడాలి. అలా ఆ సంస్కారాన్ని, ఆ బాధ్యతని మర్చిపోయి మైక్ దొరికింది కదా అని ఏదంటే అది మాట్లాడితే వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు, నీ వయసు ఎంత, అదే కదా, నీ స్థాయి ఎంత,
నీ అనుభవం ఎంత, ఉమ్, ఇవాళ నీకు అధికార ప్రతినిధిగా నీ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది కదా అని చెప్పని ఉమ్, ఇవాళ మైక్ ముందుకు వచ్చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉమ్, వాడు వీడు అని చెప్పని అవును. ఇక్కడ ఆ డిబేటు మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాస్ ఉమ్, ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తుంది. ఉమ్. కొంచెంసేపు మాట్లాడినిచ్చి అప్పుడు ఆశ్చర్యపోతున్నట్టుగా, అవును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అవగాహన కానట్టుగా. ఉమ్, ఆ రోజు కృష్ణరాజు రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా అవును. ఇదే విధమైన వ్యవహారశైలి ఇతను కనపరిచాడు. Correct. తర్వాత ఇవాళ ఈ నాగార్జున యాదవ్ మాట్లాడుతున్న మాటల్ని ఉమ్, బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పి తీరాలని చెప్పని డిమాండ్ చేయాలి. అవును. ఈ మధ్యకాలంలో చూస్తాం మనం ఉమ్, ఒక ఛానల్ డిబేట్లో ఒక బీఆర్ఎస్ తరపున చర్చలో పాల్గొన్న ప్రజాప్రతినిధి ఉమ్, ఒక అసభ్య పదజాలాన్ని వాడాడు, ఉమ్, ఒక దోషాన్ని వాడాడు చర్చలో. ఉమ్. ఆ మోడరేటరు విత్డ్రా మీరు చేసుకున్నారు. విత్డ్రా చేసుకుంటారా లేదా అని అడిగాడు. నేను చూసాను. నేను చేసుకోను అన్నాడు. అవును. చేసుకోకపోతే నా చర్చ నుంచి ఇమీడియట్ వెళ్ళిపోమన్నాడు. గా క్విట్ చేయమన్నారు, అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు ఆ డిబేట్ లో నుంచి. ఆ మోడరేటర్ కూడా అలా చేస్తుంటే ఉమ్, ఆ ఛానల్ కి ఆ మోడరేటర్ కూడా హుందాగా ఉండేది. అవును. కానీ అలా చేయకుండా ఉమ్, నటించిన నటన మనకు అందరికి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఉమ్, ఈ క్రమంలో ఉమ్, చిన్న నోటికి పెద్ద మాటలు అంటారు. ఉమ్, ఈ నాగార్జున యాదవ్ కూడా ఉమ్. ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కాదు. అవును. ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చిన తర్వాత ఉమ్, నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా అతను చేసిన వ్యాఖ్య ఒకటి ఉమ్, చాలా దుమారం రేపుతా ఉంది. ఉహుం, అంటే ఎంత బరితెగించిన వ్యాఖ్య చేశాడు అని ఉమ్, అంటే మనకి ఆ వ్యాఖ్య వింటేనే ఉమ్. రోమాలు నిక్కబొడుచుకుంటాయి అనమాట. ఒరేయ్ చంద్రబాబు, అడ్డ గాడిద చంద్రబాబు, ఒరేయ్ సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరేయ్ చంద్రబాబు, అడ్డ గాడిద చంద్రబాబు. ఇది ఎప్పుడు జరిగిందండి ఇది? ఇది సాక్షిలో అతను మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడిన ఉమ్, వీడియో. ఉమ్, ఉమ్. ఇది ఒరిజినలా ఏ క్రియేషన్ కూడా నాకు అవగాహన లేదు. ఓకే. ఇది ఒరిజినల్ అయ్యి ఉంటే ఉమ్, ఖచ్చితంగా ఉమ్, ఏ శిక్ష విధించాలి ఇతన్ని? ఇప్పటివరకు మా దృష్టికి రాలా. ఓకే. నిన్న రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓకే. ఇది గనక నిజమని గనక నిర్ధారణ అయితే ఉమ్, మామూలుగా ఉమ్. వెనకటి రోజుల్లో ఓళ్ళలో చెప్పేవాళ్ళు మనకి కోలుకొక్కరా వేయాలి అని చెప్పి, అవును. తెలుసు. తిత్తి తీస్తామనేవాళ్ళు. అవును, తిత్తి చేస్తాం, కోలుకొక్కర వేయాలి, మండు టెండలో. అంటే అటువంటి శిక్ష విధించినా తప్పులేదు. ఉమ్, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ బతుకెంత? ఉమ్, నువ్వు చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుల్ని, రేవంత్ రెడ్డి గారి స్థాయి నాయకుల్ని ఈ విధంగా హేళనపూర్వకంగా దూషించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఉమ్. రేవంత్ రెడ్డి గారి పట్ల ఏదైనా విభేదాలు ఉంటే రాజకీయంగా, ఆయన పాలసీస్తో ఏదైనా విభేదిస్తే రాజకీయంగా విమర్శ చేయి. అంతేగాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి జొమాటో డెలివరీ బాయ్, అసలు ఏంటా పదాలు ఏంటి? వాడు వీడు, జీవోలు చదవటం రాదు, వీళ్ళంతా పెద్ద పండితులు. ఉమ్. వీళ్ళందరూ పెద్ద పెద్ద పండితులు. మరి వాళ్ళ నాయకుడి గురించి ఆలోచించరా? కనీసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇతను ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడన్న వార్త అది మేము కూడా రుడి చేసుకుంటున్నాం. చెక్ చేయండి. ఇది కనుక నిర్ధారణ అయితే ఉమ్, ఇమ్మీడియట్ గా పీటీ వారెంట్ మీద అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడమే. ఉమ్, అదే క్రమంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఉమ్, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా వ్యాఖ్యానిస్తే ఉమ్, పొన్నం ప్రభాకర్ ఏమైపోయాడు? ఉమ్. అదే కదా. మరి అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే, ఉమ్, ఇంకొక అతను నాడు మల్లయ్య ఎవరో ఒక అతను, మల్లయ్య, ఇంకొక అతను మొన్న బూతులే తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని, ఉమ్, అతను కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి వీడు కాకుండా వాళ్ళ తెలంగాణ వాదుల ముసుగులో ఉమ్, పచ్చి బూతులు తిడుతూ చంద్రబాబు నాయుడు గారిని, పోలీసులను కూడా మీరు చంద్రబాబు తొత్తులు, చంద్రబాబు ఏజెంట్లు అని మాట్లాడుతున్న వాళ్ళు, ఉమ్, అంటే ఇవాళ తిట్టింది రేవంత్ రెడ్డి గారినిలే, ఉమ్, తిట్టింది వైసీపీ వాళ్ళులే ఉమ్, అని చెప్పని ఎక్స్క్యూజ్ చేస్తున్నారా? ఉమ్. అంటే ఇవాళ కేవీ రెడ్డికి ఉన్న విలువ రేవంత్ రెడ్డి గారికి లేదనుకుంటున్నారా? అదే కదా. ఇవాళ రావణ్కు ఉన్న విలువ రేవంత్ రెడ్డి గారికి లేదనుకుంటున్నారా? ఉమ్, ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఉన్న విలువ రేవంత్ రెడ్డి గారికి లేదనుకుంటున్నారా? ఉమ్, వీళ్ళ పట్ల స్పందించారు. ఎస్, తెలంగాణ వాదులుగా
తెలంగాణలో ఎవరి గురించైనా స్పందిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అవును. ప్రైడ్ ఆఫ్ ది స్టేట్ ఎస్. ఆయన విషయం ఎందుకు స్పందించలా? ఉమ్. అంటే ఇక్కడ సెలెక్టివ్గా కొందరి విషయంలో మాత్రమే స్పందించాలి అని చెప్పనే ఎజెండా మీకేమైనా ఉందా? ఉమ్. అంటే వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా మీరు పనిచేస్తున్నారా? మీ మాటలు, మీ చేష్టలు, మీ స్పందనలు ఎజెండాలో భాగంగానే పరిగణించాలా? ఇప్పుడు పార్టీలకు అతీతంగా వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు. అసలు యాక్చువల్గా పార్టీలకు అతీతంగా వీళ్ళు కాంట్రడిక్ట్ చేయాలి దాన్ని. ఇటువంటి సందర్భంలో ఉమ్. ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ ఉమ్. రేవంత్ రెడ్డి గారిని చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరం. అవును. ఇవాళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఉమ్. 10,000 వీడియోలు మాట్లాడా నేను. ఉమ్. ఏ రోజు ఏ రోజు ఇటువంటి భాషా ప్రయోగం చేయాల, అవును. ఈ విధంగా బాడీ షేమింగ్లు కూడా చేయాల. అవును. నువ్వు బాడీ షేమింగ్ ఎలా చేస్తావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి? ఉమ్. ఇవాళ పలానా 6 అడుగుల పర్సనాలిటీ ఉండాలి, ఉమ్. ఇన్ని అడుగులు ఛాతీ ఉండాలి, దాని ఈ మిలిటరీ విధమైన రంగు ఉండాలి. అంటే ఈ విధమైన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయి రాజకీయాల్లో? నాయకత్వ పటిమ కారణంగా ప్రజల ఆదరణ మనస్సు. పొందగలిగిన ఎవరైనా రాజకీయాలు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అవును. అటువంటిది ఇంత జుగుత్సాకరంగా ఎలా మాట్లాడతారు? ఉమ్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్కి ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ రుచి చూపించాల్సిన బాధ్యత చట్టాంది. ఇవాళ చట్టపరంగా అందుకే ప్రొసీడ్ అయ్యారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఉమ్. ఇవాళ కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన క్రమంలో ఆ జరిగిపించిన డ్రామా చూసాం మనం. మరి నాగార్జున యాదవ్ని కూడా గుంటూరు నుంచి అరెస్ట్ చేశారు తెలంగాణ అవును. పోలీసులు వచ్చి. అవును. అక్కడ తెలంగాణ పోలీసులకి ఏ విధమైన ప్రొటెస్ట్ ఎదురుగాలేదే. వాళ్ళ ఒక్కళ్ళు కుటుంబ కూడా సభ్యులు కూడా అటువంటి ప్రొటెస్ట్ అని చెప్పలేదే. అవును. నాగార్జున యాదవ్ కూడా ఉమ్. నేను విచారణకు సహకరించనని అనలా. ఉమ్. అతను చేసిన వ్యాఖ్యలకి చట్టపరంగా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు అతను. Right. అతని కుటుంబ సభ్యులను కూడా చూపించారు. అవును. వాళ్ళేమో అడ్డుపడటం, అక్కడేమో హంగామా క్రియేట్ చేయడం చేయలా. ఉమ్. మరి ఇదే క్రమంలో మీరు తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్రాలో ఎలా మీరు అరెస్టులు చేస్తారు? ఉమ్. ఆంధ్ర పోలీసులకు సిగ్గు లేదా అని చెప్పని ఎవరు మాట్లాడలా. అవును. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, హైదరాబాద్ గడ్డ మీద ఏదో ఒక కాలనీలో ఏదో ఒక ఇంట్లో ఉమ్. ఏ పార్టీ ముఠానో ఏ చెడ్డీ గ్యాంగ్లో దోపిడీ చేసి, ఉమ్. ఇప్పుడు మొన్న ఇక్కడ నేపాల్ గ్యాంగులు దోపిడీలు చేసినాయి. అవును. పని మనుషులుగా చేరి ఒక ఐపీఎస్ మాజీ అధికారి భార్యని హత్య చేసి అవును. బంగారం దోపిడీ చేసుకెళ్లారు. అవును. మరి వాళ్ళని నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారుగా. ఉమ్. అంటే ఇక్కడ నేరానికి పాల్పడ్డ వాళ్ళని ఇక్కడికి వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి అక్కడ పోలీసులు, అక్కడ ప్రజలు అడ్డుకున్నారు వాళ్ళని. అంటే దాని ఉద్దేశం తెలంగాణ అనేది భారతదేశంలో బాగా సపరేట్ ఎంటిటీ కాదు. మరి ఇంకెందుకు? ఇవాళ తెలంగాణ ఎమోషన్ వేరు, తెలంగాణలో కూర్చొని తప్పు చేసిన వాడిని విచారించకూడదని చెప్పని, ఉమ్. అంటే తప్పుడు వ్యక్తులకి, తప్పుడు మాటలకి, తప్పుడు పనులకి మద్దతుగా నిలుస్తున్నారా? అంతే అనుకోవాలి. ఇవాళ ఇటువంటి పరిస్థితిలో ఉమ్. నిజంగానే ప్రివిలేజ్ ఆఫ్ తెలంగాణ అనేది కనుక ఫీల్ అయ్యి ఉంటే, ఉమ్. తెలంగాణకి గర్వకారణంగా ఇవాళ 20 సంవత్సరాల ఒక స్థానిక సంస్థ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఉమ్. రాజకీయంగా ఆయనతో మనం విభేదించవచ్చు, అది వేరు. కానీ ఆయనని ఒక వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి ఈ విధంగా దూషించినప్పుడు ఉమ్. స్పందించకపోవటం మాత్రం 100% ఆక్షేపణీయం. Right. లేదు, మీరు ఇంక ఏ విషయంలో ఎవరి విషయంలో స్పందించకండి, ఉమ్. కానీ కొందరి విషయంలో స్పందిస్తాం, ఉమ్. కొందరి అదే కదా. విషయంలో మాత్రం మేము ఎమోషన్స్ ఫ్లేరప్ చేస్తాం, ఉమ్. కొందరి విషయంలో మాత్రం తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుంటాము అని అంటే ఉమ్. మరి అది 100% ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఉమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి తెలంగాణ పాలకులను విమర్శించిన, తెలంగాణలో ఉండి ఆంధ్ర పాలకులను విమర్శించిన, విమర్శ చేయటం వేరు, దూషించటం వేరు. అవును. విమర్శించే హక్కు, స్వేచ్ఛ, అధికారం ఎవరికైనా ఉంది. ఉంటది. ఇవాళ తెలంగాణ వాద ముసుగులో చాలా మంది దూషించారు. అవును. ఆ దోషాలను నేను తప్పడుతున్నా, ఉమ్. నేను వ్యక్తిగతంగా వాళ్ళని దూషించటంలా. ఇది అంటే వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. తప్పనిసరిగా గమనించాలి. రైట్. ఆ దోషాలని డెఫినెట్ గా ఆక్షేపిస్తాం. అవును. అలా అని చెప్పని తిరిగి వాళ్ళని దూషించటంలా. అది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా స్పందించడం వేరు, ఉమ్. ఆ స్పందన బాటున దోషణలు వేరు. ఇవాళ నాగార్జున యాదవ్ కాదు, ఒకవేళ రేపు మా పార్టీ నుంచి ఎవరైనా ఆ విధంగా దోషణలకు పాల్పడ్డా మొట్టమొదట మేమే చర్య తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ నుంచి అయినా సరే రాజకీయ విమర్శ ఉండాలి, అర్థవంతమైన చర్చకు ఆస్కారం కలగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో ఇవాళ
పార్టీ ప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఒక ట్రెండ్ సెట్టర్లుగా ఉండాలి తప్ప రైట్. ఇటువంటి భాష ఇటువంటి సంస్కారం ఏంటి అని చెప్పని వాయిస్ ఆఫ్ ది పార్టీగా కెమెరా ముందు మాట్లాడుతున్న వాళ్ళు సంస్కారహీనత్వాన్ని ప్రదర్శిస్తే అది ఆ పార్టీకి కూడా వర్తిస్తుంది. Right. కాబట్టి ఎటువంటి వాళ్ళని వాళ్ళ అధికార ప్రతినిధులుగా కొనసాగించాలి, ఎలాంటి వాళ్ళని కొనసాగిస్తున్నారు అనేది ఆ పార్టీలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు నాగార్జున యాదవ్ ఏదైతే మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దీనిపైన ఎంత సమయంలోపు మీరు దాన్ని క్రాస్ చెక్ చేస్తారు? ఆల్రెడీ ఈ ఇష్యూ మా పార్టీ అంటే Serious గానే- మా సోషల్ మీడియా వింగ్ దీన్ని క్రాస్ చెక్ చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్గా దాన్ని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. దాని మీద తగిన రెస్పాన్స్ ఉంటుంది మా వైపు నుంచి. రైట్. అది నిజము అనే నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ జరిగేది సాక్షిలో ప్రసారం అయ్యే ప్రతి వార్త మా అందరం ఫాలో కాం. అవును. ఎలా స్కిప్ అయిందో మాకు తెలియదు. అదే అదే అది గనక నిజమైంది అని చెప్పి నిర్ధారణ అయితే బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలోదా, లేదు ప్రతిపక్షంలో ఉన్నాడు సందర్భం, ప్రతిపక్షంలో ఉన్నాడు వాళ్ళ కండకవరం వాళ్ళ అహంకారం ఎవరు ఏ విధంగా మాట్లాడిందో చూసాం మనం. కాబట్టి మా నాయకులు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడితే తక్కువ ఏముందిలే అని చెప్పని మాట్లాడా ఏదనేది మాత్రం నిర్ధారణ అవుద్ది చేసుకుంటారు. దీంట్లో ఒక టైం బౌండెడ్ ఏం లేదు. అంటే ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడైనా కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది గనక మాట్లాడింది నిజమని నిర్ధారణ అయితే మాత్రం దానికి తగిన పరిస్థితులు పరిణామాలు ఆ మ్యూజిక్ అతనికి వినిపింపజేస్తారు. ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.